ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో 4 సాకెట్లకి అలాగే ఒక స్విచ్కి కనెక్షన్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది వచ్చేసరికి పీవీసీ బోర్డు. ఇది మనం 12x4 బోర్డు అయితే తీసుకొని 4 సాకెట్లకి ఒక స్విచ్కి అయితే మనం కటింగ్ అయితే చేయించుకున్నాము. మనం ఈ స్విచ్ బోర్డుకి 4 సాకెట్లు అలాగే ఒక స్విచ్ ఇంకా ఒక 2 పిన్ ప్లగ్ అలాగే సింగిల్ కలర్ వైర్ 1 స్క్వేర్ వైర్ అయితే తీసుకున్నాం. మనకు అన్ని చోట్ల 2 కలర్ల వైర్ అయితే ఇవ్వరు షాప్లో. ఇప్పుడు మనం స్విచ్ బోర్డులో స్విచ్ సాకెట్లు వేసుకొని మనం బిగించుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 సాకెట్లు కలిసి ఒక స్విచ్ కంట్రోల్ అయితే పెడుతున్నాము. సో ఇప్పుడు మనం వీటికి స్క్రూలు అయితే బిగించుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి 4 సాకెట్లు పనిచేయాలి కాబట్టి మనం లోపల కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి 3 సింబల్స్ అయితే ఉంటాయి, వాటిని మనం గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ చూడండి ఎన్ అనే సింబల్ ఉంది, అలాగే ఇటు సైడ్ ఎల్ అనే సింబల్ ఉంది, అలాగే పైన వచ్చేసరికి ఎర్త్ సింబల్ ఉంది. ఈ 3 మనం గుర్తుంచుకుంటే చాలు. ఎన్ అనే సింబల్ దగ్గర మనం న్యూట్రల్ వైర్ బించాలి, అలాగే ఇక్కడ ఎల్ అనే సింబల్ దగ్గర స్విచ్ నుంచి వచ్చే ఫేస్ వైర్ బించాలి, అలాగే పైన వచ్చేసరికి ఎర్త్ సింబల్ ఉంటుంది. సో మనం దీనికి ఎర్త్ వైర్ బించుకుంటే చాలు. మిగతా సాకెట్లో కూడా సేమ్ అలానే ఉంటాయి సింబల్స్. ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్ చాలా ఈజీ, మీరు ఒకసారి చూసారంటే ఆల్మోస్ట్ చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. సో మనం దీనికి వైర్ కనెక్షన్ కోసం 1 స్క్వేర్ రెడ్ వైర్ అయితే తీసుకున్నాము. మనకు అన్ని చోట్ల బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే దొరకదు, అందుకే మనం సింగిల్ కలర్ వైర్తోనే కనెక్షన్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్ పని చేయాలి కాబట్టి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం స్విచ్ పై టర్మ్ నుంచి సాకెట్లో మనకి ఎల్ అనే సింబల్ ఉంటుంది. సో వాటికైతే మనం కనెక్షన్ చేయాలి. ఇక్కడ నుంచి మరొక సాకెట్కి, ఇక్కడ నుంచి మరొక సాకెట్కి, అక్కడి నుంచి మరొక సాకెట్కి కనెక్షన్ చేయాలంటే మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం స్విచ్ పై టర్మినల్కి అయితే బిగిస్తున్నాం ఫస్ట్. సో ఇక్కడ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. సో వైర్ కట్ చేసినా మనం బిగించవచ్చు, లేకుంటే వైర్ స్లీవ్ని జరిపినా మనం బిగించవచ్చు. మనకి వైర్ స్లీవ్ అయితే ఈజీగా అయితే మనకి వస్తుంది. ఇది ఫినోలెక్స్ వైర్ కాబట్టి ఈజీగా స్లీవ్ అయితే జరుగుతుంది, అందుకే నేను ఇలా జస్ట్ స్లీవ్ని జరిపి బిగిస్తున్నాను. మీకు ఒకవేళ వైర్ హార్డ్గా ఉన్నట్లయితే వైర్ని కట్ చేసి మీరు బిగించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ అనే సింబల్ ఉంది కదా, సో ఇక్కడైతే మనం ఈ వైర్ని అయితే బిగిస్తున్నాము. సో చాలా సింపుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మరొక సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం వైర్ అయితే లూపింగ్ అయితే చేస్తున్నాము. సో అంతే, ప్రతి సాకెట్లోనూ ఎల్ టర్మినల్కి అయితే మనం ఇప్పుడు లూపింగ్ అయితే చేయాలంతే. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, అలాగే మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ప్రతి స్విచ్ బోర్డ్ కనెక్షన్ కూడా ఇంకా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో చూడండి, ఇప్పుడు మనం సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే బిగిస్తున్నాము. ఇక నెక్స్ట్ ఈ సాకెట్ నుంచి మరొక సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. చూడండి అంతే. ఇంకా లాస్ట్ సాకెట్ కూడా అంతే, ఇక్కడ నుంచి మరొక సాకెట్కి అలా మనం వైర్ కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా లాస్ట్ సాకెట్ కూడా మనం బిగించేద్దాం. మీకు ఈ వీడియోలో ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను. సో ఎనీ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఇక లాస్ట్ మనం ఈ వైర్ని కూడా సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం బిగించేద్దాం. ఇక్కడ ఎల్ టర్మినల్ అంటే లైవ్ అనమాట, మనకి ఫేస్ కరెంట్ అయితే వస్తుంది ఈ టర్మినల్కి. సో అంతే అనమాట. ఇప్పుడు మనం చేసినదంతా ఫేస్ కనెక్షన్ కోసం అయితే చేసాము. ఇప్పుడు మనం స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అలా ప్రతి సాకెట్లోనే ఎల్ టర్మినల్కి అయితే మనం వైర్ కనెక్షన్ అయితే చేసాము. ఇక నెక్స్ట్ మనం న్యూట్రల్ కనెక్షన్ కూడా చేద్దాం. ప్రతి సాకెట్లో మనకి ఎన్ అనే సింబల్ ఉంటుంది చూడండి. సో ఈ టర్మినల్కి అయితే మనం న్యూట్రల్ వైర్ అయితే బిగించవలసి ఉంటుంది. చాలా సింపుల్ అనమాట కనెక్షన్. మనం న్యూట్రల్ కనెక్షన్ కోసం రెడ్ కలర్ వైర్ అయితే వాడుతున్నాము, మామూలుగా బ్లాక్ కలర్ వైర్ అయితే వాడాలి. మన దగ్గర ప్రజెంట్ బ్లాక్ కలర్ లేదు కాబట్టి ఇంకా రెడ్ కలర్ వైర్ అయితే వాడుతున్నాము. మనం ఈ వైర్ని సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే మనం బిగిస్తున్నాము. మనం ఇక్కడ నుంచి మరొక సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే మనం ఈ వైర్ని అయితే కనెక్షన్ అయితే చేయాలి. ప్రతి సాకెట్లోనే మనకి ఎన్ అనే సింబల్ ఉంటుంది, ఆ టర్మినల్కి మనం న్యూట్రల్ వైర్ అయితే బిగించవలసి ఉంటుంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే సింబల్స్ అనమాట, వాటిని గుర్తుంచుకుంటే మనకి కనెక్షన్స్ అయితే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వైర్ని మరొక సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే మనం బిగిస్తున్నాము. సో అంతే, కనెక్షన్స్ అయితే చాలా ఈజీ అనమాట. మీకు ఏమన్నా డౌట్స్ నాకు కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం ఈ వైర్ని మరొక సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే కలుపుతున్నాము. చూడండి, ఇప్పుడు మనం ప్రతిదీ ఎన్ టర్మినల్కి అయితే కలుపుకుంటూ వచ్చాము న్యూట్రల్ వైర్ని. మనం న్యూట్రల్ వైర్ని కామన్గా ఎన్ టర్మినల్కి అయితే మనం కలపవలసి ఉంటుంది. సో అంతే అనమాట, సింబల్స్ ఈ 3 గుర్తుంచుకుంటే చాలు, ఎన్ ఎల్ ఎర్త్ అంతే. స్విచ్ బోర్డులో ఏ కనెక్షన్స్ ఉండవు అనమాట. సో న్యూట్రల్ కనెక్షన్ కూడా క్లియర్ అయింది. ఇప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్కి 2 పిన్ ప్లగ్ అయితే వాడుతున్నాము. ఇందులో మనకి ఎర్త్ కనెక్షన్ అయితే ఉండదు. ఒకవేళ మనం 3 పిన్ టాప్ వేసుకున్నట్లయితే పైన మనకి ఎర్త్ టర్మినల్ మనం వైర్ కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ 2 పిన్ ప్లగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఎర్త్ కనెక్షన్ చేసే అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్కి 2 పిన్ ప్లగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనకి 2 పిన్ ప్లగ్ వేసుకోవడానికి 2 వైర్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట, ఫేస్ న్యూట్రల్.
మనం పీవీసీ బోర్డుకి ఇలా రంధ్రం చేసుకొని వీటిలో మనం వైర్ని అయితే పంపించుకోవాల్సి ఉంటుంది లోపలికి. సో తర్వాత మనం లోపల ఒక 3 అయితే వేసుకోవాలి, ఎందుకంటే వైర్ లాగినప్పుడు కూడా మనకి కనెక్షన్స్ లోపల పోకుండా ఇలా 3 అయితే వేసుకోండి. ఇక్కడ మనకి 2 వైర్స్ అయితే ఉన్నాయి. ఒక వైర్ మనం ఫేజ్ గాను, మరొక వైర్ని న్యూట్రల్ గాను అనుకోవాలి. ఇప్పుడు మనం ఈ వైర్ని ఫేజ్ గాను అయితే బిగిస్తున్నాము. సో మామూలుగా మనకి బ్లాక్ రెడ్ ఉంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉండదు, కాకపోయినా పర్లేదు ఉండలేండి. మనం ఇప్పుడు 2 పిన్ ప్లగ్ వేస్తున్నాం కాబట్టి మనకి కలర్ కాంబినేషన్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి, స్విచ్ కింద వైపు అయితే మనం ఈ వైర్ని అయితే బిగిస్తున్నాము, ఎందుకంటే స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్కి కరెంట్ రావాలి కాబట్టి మనం ఈ వైర్ని స్విచ్ కింద టర్మినల్కి అయితే బిగిస్తున్నాము. ఫేస్ ఎప్పుడే కానీ మనం స్విచ్ కింద టర్మినల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. అంటే స్విచ్ బోర్డులోకి ఏదైతే మైన్ వైర్ వస్తుందో అది మనం స్విచ్ కింద టర్మినల్కి అయితే బిగించాలి ఇలా. సో ఇదైతే గుర్తుంచుకోండి, ఏదైతే మనం మైన్ వైర్ స్విచ్ బోర్డులోకి అయితే తీసుకుంటామో ఆ వైర్ని స్విచ్ కింద టర్మినల్కి అయితే బిగించాలి. అలాగే ఇది వచ్చేసరికి న్యూట్రల్ వైర్గా మనం ఇప్పుడు తీసుకున్నాము ఈ వైర్ని. ఇక్కడ సాకెట్లో మనకి ఎన్ అనే సింబల్ ఉంది కదా, సో ప్రతి సాకెట్లో మనకి ఎన్ అనే సింబల్ ఉంటుంది. మనం ఎక్కడైనా కూడా ఈ వైర్ని అయితే కలపవచ్చు. మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం ఈ న్యూట్రల్ వైర్ని మనం సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే ఇక్కడ కలుపుతున్నాము. ఇక్కడే కలపాలనేది ఏం లేదు, మీ ఇష్టము. సాకెట్లో ఎక్కడైనా కూడా మనం ఎన్ టర్మినల్కి అయితే మనం కలపాల్సి ఉంటుంది. సో అంతే అనమాట. కనెక్షన్స్ అయితే చాలా ఈజీ. మనం ఈ 2 వైర్లను కలుపుకొని మనం అయితే బిగిద్దాం. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనం ఈ వైర్ని సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే ఇప్పుడు కలుపుతున్నాము. సో న్యూట్రల్ ఎప్పుడు సాకెట్ ఎన్ టర్మినల్కి మాత్రమే కలపాలి. అలాగే మైన్ వైర్ ఏదైతే వస్తుందో ఫేస్ వైర్ అది మనం స్విచ్ కింద టర్మినల్కి అయితే మనం కలపాల్సి ఉంటుంది. చూడండి, మైన్ ఫేస్ వైర్ స్విచ్ కింద వైపు, అలాగే మైన్ న్యూట్రల్ సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే కలిపాము. అంతే అనమాట స్విచ్ బోర్డ్ కనెక్షన్. ఇప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్కి స్క్రూలు వేసుకొని బిగించుకుందాం. మన ఛానల్లో స్విచ్ బోర్డ్ సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక స్విచ్, ఒక సాకెట్ కనెక్షన్, అలాగే 2 సాకెట్లు 2 స్విచ్ల కనెక్షన్, ఇలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి, మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. కనెక్షన్ చేయడం చాలామందికి తెలిసిండకపోవచ్చు అనమాట. వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో అంత ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏమన్నా వాట్సాప్ గ్రూపులు ఉన్నా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో నాకు కూడా చాలా ఎంతో అంత హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ప్లీజ్ ఇది ఒక హెల్ప్ అయితే చేయండి. నెక్స్ట్ మనం ఈ వైర్లకి మనం 2 పిన్ ప్లగ్ అయితే వేసుకుందాం. ఇక్కడ మనకి 2 వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 వైర్స్ని 2 పిన్ ప్లగ్లు అయితే బిగించుకుందాం. నేను 2 పిన్ ప్లగ్ గురించి డీప్గా ఒక వీడియో అయితే చేశాను, చాలా సింపుల్ అనమాట. మనం 2 పిన్ ప్లగ్లో 2 టర్మినల్కి 2 వైర్స్ అయితే బిగించాలి. చాలా సింపుల్, ఇలా బిగించేస్తే సరిపోతుంది. మీకు ఏమైనా 2 పిన్ ప్లగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఫుల్ వీడియో. ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 2 పిన్ ప్లగ్ బిగించడం చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశాను. సో అంతే అనమాట కనెక్షన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.